హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అభి. డే 2 ఇవాళ 100 డేస్ సిరీస్‌లో ఇవాళ వ్లాగ్ ఏంటిదంటే నేను లైసెన్స్ తెచ్చుకోనీకి పోతున్నా నాగోల్‌ల. ఏంటిదంటే నేను ఒక 2 ఇయర్స్ బ్యాకే తెచ్చుకోవాలి. కానీ ఏమైందంటే ఇక మనకి లైసెన్స్ అవసరం రాకుంటుండే. ఎందుకంటే మనకు బండిలు కూడా లేకుంటుండే ఇది. ఇప్పుడు బండి తీసుకున్నా కదా! లైసెన్స్ అవసరం వస్తుంది. ఎందుకంటే ఏడ పడితే ఆడ ఆపుతుర్రు బండ్లు, కొంచెం రిస్క్ అయితుందనమాట. అంటే నేను ఎల్ఆర్ పేపర్‌తోని చూపిస్తున్నా గానీ ఇప్పుడు ఏంది అది ఎల్ఆర్ పేపర్ 30 డేస్ తర్వాత రమ్మన్నారు కదా బ్రోకరు. ఇప్పుడు పోతున్నా. మనం రౌండ్స్ చేయాలి కదా బండి తీసుకొని. కారు ఏమేమి తీసుకున్నా అంటే 2, 4 తీసుకున్నా. మనకి 3 అవసరం లేదు కదా! అంత ఆటో మనకి ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి 2, 4 తీసుకున్నా. బ్రోకర్‌తో మాట్లాడుకున్న, డీల్ అయిపోయిందంతా. ఇప్పుడు ఇయాల పోయి కొట్టాలి. ఫస్ట్ పేమెంట్ హాఫ్ తీసుకుర్రు. ఇప్పుడు సెకండ్ పేమెంటు హాఫు. పోయి మనం కొట్టేసేయాలి. ఇంకా నేను ఫ్రెష్ అప్ కాలే, ఇంట్లోనే ఉన్నా. ఫ్రెష్ అప్ అయినంక మనం ఆడికి స్టార్ట్ అయిపోదాం. ఓకే. మీరైతే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా సెండ్ చేయండి. అంటే మన ఛానల్ రీచ్ కానీకి. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా ఇంట్లోనే ఉన్నా. ఫ్రెష్ అప్ అయినంక స్టార్ట్ అయిపోదాం. ఓకే. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. స్నానం చేసేసిన. అన్నం తినాలి కానీ టైం లేదు. బ్రోకర్ ఏంది 10:30కే రమ్మన్నాడు. ఇప్పుడు 10:20 అవుతుంది. ఇంకా 10 మినిట్స్ ఉంది. ఇటు నుంచి ఆడికి ఒక ట్రావెల్ ఒక 10 మినిట్స్ అనుకుంటా. మళ్ళీ వచ్చినాక అన్నం తింటా. ఇప్పుడైతే మనం పోవాలి. ఇక్కడెక్కడో పేపర్లు ఇవి జేబులల్లా. ఓకే, మనం బైక్ మీద పోతుంటే మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. ఓకే, లెట్స్ గో. స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే మా మమ్మీకి ఇచ్చేసిన. లెట్స్ గో. నువ్వు పెట్రోల్ లేదా? పెట్రోల్ లేదా? ఇదిగో. లెట్స్ గో. ఇలా ట్యాంక్ ఫుల్ ఉంది కూడా కనబడుతుందా? ఏదో అట్లా కొట్టించిన 100 రూపీస్ జస్ట్. ఉంటే వాళ్ళ డబ్బులు ఖర్చు అయిపోయాను. అమ్మాయి అయితే గంటలు గంటలు అవుతుంది, పిచ్చి దెంగుతుంది. ఇక్కడికి వచ్చి ఒక 2 అవర్స్ అవుతుంది. ఇప్పుడు అడిదిరుడు ఇక్కడ పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. లోపల రాలేంట ఆఫీస్కి. సైక్ అవుతుంది అంతా. ఒక 2 అవర్స్ తర్వాత అయితే లోపలికి పంపించారు. ఫుల్ టైం పట్టింది ఆడ లైన్ కానికి. వాంబ ఎంత మంది అంటే అంత మంది. ఇక్కడ నా చేయి ఏదో పెట్టిరు. లోపలికి వచ్చినాక స్టాంప్ వేసిరు, పిన్ కొట్టిరు. ఇది లోపలి యూపీ పో, వాళ్ళు తీసుకుంటారు అని చెప్పారు. లోపలికి అయితే వచ్చిన. మళ్ళీ ఈ లోపలికి వచ్చినాక మళ్ళీ ఒక ½ అవర్ ఊకబెట్టారు. మొత్తానికైతే లాస్ట్కి మనం అయితే పాస్ అయిపోయినాం. మొత్తానికి పాస్ అయిపోయినాం. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత రమ్మన్నాడు బ్రోకర్ అయితే. ఇప్పుడైతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక. ఓకే గైస్, ఇవాళకైతే మన బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, బెల్ కొట్టేసేయండి. ఓకే, మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఓకే, రైట్.